దూకుడు అండర్ ప్రొడక్షన్ లో జరిగేటప్పుడే బిజినెస్ మెన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి సుకుమార్ గారు 3 వేల వర్షగా నాకు సెట్ అయింది. ఇది నా అదృష్టం. మీకు బాధ్యత ఎలా ఉంటుంది అంటే 10 కేజీలు పోస్తారు, నెక్స్ట్ వచ్చేప్పుడు 12 అట్లా ఇప్పుడు మీరే బ్రేక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు మీరే అదే లక్కీగా నేను ఆలోచించుకోవడానికి నాకు టైం లేదు. ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. ఆలోచిస్తే ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి ఇలా. బట్ లక్కీగా నాకు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. వెరీ లక్కీ. అంటే మీకు పర్సనల్గా వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వుడ్ లైక్ టు డూ? ఎటువంటి క్యారెక్టర్ పాత్రలన్నీ మీకు బాగా ఇష్టపడతారు చేయడానికి? అది ఇంతకుముందు ఇష్టపడేవాడిని అలాగా, అది కరెక్ట్ కాదేమో నాకు తెలియదు. ఇప్పుడు ఐ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ద ఫిల్మ్ కమ్స్. ఎవరైనా స్టోరీ చెప్తే ఐ జస్ట్ కంప్లీట్లీ సరెండర్ మై సెల్ఫ్ అండ్ ట్రై టు ప్లే ద క్యారెక్టర్. సో ఫ్రీగా ముందే థింక్ చేసి ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయాలనుకుంటే ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. అంటే మీ అభిమానులకి నేను కొద్దిమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సీతారామరాజు అటువంటి అదర్ సీతారామరాజు గారు నాన్నగారు చేసిన క్యారెక్టర్ అది మీరు చేస్తే చూడాలని వాళ్ళు వాళ్ళు నేను నా వల్ల కాదు, సారీ. సీతారామరాజు అనేది గొప్ప సినిమా, దాన్ని నేను చేసి చెడగొట్టకూడదు. అంటే మీరు చేయకూడదు అనుకుంటున్నారా? చేయలేమండి. గ్రేట్ సినిమాలు ఎలా చేస్తామండి మళ్ళీ క్లాసిక్, అంతేగా. మళ్ళీ అలా రిపీట్ చేయడం అంటే ఇట్స్ నాట్ జోక్. ఒక నాన్నగారి సినిమాలు ఏదైనా రిపీట్ చేయాలి? నేను ఏది చేయనండి. ఆయన గొప్ప సినిమాలు అన్ని జేమ్స్ బాండ్ సినిమాలు కానీ అట్లాంటి ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఎక్స్పెరిమెంట్ చేయలేము. జస్ట్ యాజ్ యూజువల్ ఐ డోంట్ వాంట్ టు రీమేక్ ఎనీథింగ్. ప్రతి పెద్ద మనిషి డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ మై వైఫ్, మై ఫ్యామిలీ, మై హౌస్. ఇల్లు బాగుంటే మిగతా అన్నీ బాగుంటాయి. కృష్ణ గారు కాకుండా ఎన్టీఆర్ గారు ఫేవరెట్ గారు, సో ఆయన నుంచి మీరు ఇన్స్పైర్. ఆయన పాత సినిమాలన్నీ క్లాసిక్ కదండి. ఎవరు ఇన్స్పైర్ అవ్వరు, అందరూ ఇన్స్పైర్ అవుతారు కదా. పాతాల భైరవి అన్ని, పాతాల భైరవితో 10 సార్లు చూసుకుంటాను సినిమా. మీరు జానపదం చేసే అవకాశం ఏమన్నా? నేను ఇలాంటి ఏమి నెక్స్ట్ 5 years దాకా ఏ ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. ఎవరైనా సపోజ్ సమ్వన్ కమ్స్ అప్ విత్ అన్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్ నేను అంటే మణిరత్నం గారి ప్రాజెక్ట్ మిస్ అయ్యింది. అదే అండి, దట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్. అన్ఫార్చునేట్లీ ఇట్ గాట్ డిలేడ్. ఇప్పుడు చేయలేదు. Is it being shelved or is it coming up? The last I heard it was going to be pushed for some time in the future. I don't think it's entirely shelved. So were you excited to do that film? Yeah, I was. Who wouldn't be excited working in a Maniratnam film? మీరు పలానా డైరెక్షన్లో చేయాలన్న డైరెక్టర్ ఎవరు? అదే మణిరత్నం గారు, శంకర్ గారు. రెండు సినిమాలు అన్ఫార్చునేట్గా వర్కౌట్ అవ్వరు. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఐ హోప్ శంకర్తో సినిమా చేస్తున్నారు. అదే 3 days చేయాలి. స్టార్ ఆర్ట్ మూవీ మేకర్స్ శంకర్ చేస్తున్నారు. మీకేమన్నా చెప్పారా? నేను చెప్పలేదండి. సార్ మల్టీ స్టార్ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తారు. Are you open to doing more multi-stars? ఐఎమ్ డెఫినెట్లీ. అందుకే కదండి సీతం వాకిట్లో చేస్తున్నాం. స్టోరీ నాకు నచ్చితే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో లెట్స్ సీ, మేబీ ఒక ట్రెండ్ సెటర్ లాగా అన్ని మల్టీ స్టార్స్ మొదలు అవుతాయి. గౌతుడి కృష్ణ రమేష్లో కృష్ణ అంటే ఇష్టం ఉన్నట్టు, అలాగే త్రివిక్రమ్, గుణశేఖర్, జగన్ వీరిలో మీకు బాగా ఇష్టం? అస్సలు సంబంధం లేదు మీరు అడిగే క్వశ్చన్. ముగ్గురు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టైల్. పర్సనల్ కంటే యూ కాంట్ స్పీక్ సమ్ కదండి. ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్ టు ఆల్ మై డైరెక్టర్స్. కాంటెంపరీ మూవీస్ అన్ని చూస్తుంటారు. బాగా ఆడిన సినిమా చూస్తూ ఉంటాను. ఆడకపోతే ఇంకేంటి టైం వేస్ట్ అందరికీ. కాదండి, ఇప్పుడు మీ తరంలో ఉన్న యంగ్స్టర్స్, యంగ్ హీరోల్లో ఎవరితో మీరు యాక్ట్ చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు? అలా నేను ఎప్పుడు డిసైడ్ చేయలేదండి, నేను చేయలేదు కూడా. అదే అంటున్నాను, సీతమ్మ వాకిట్లో సినిమాలు చెప్పి నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు శ్రీకాంత్ అంటే ఎంటైర్ స్టోరీ చెప్పి ఇలా వెంకటేష్ గారు అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్కి ఇలా అలా సెట్ అయ్యి ఇమీడియట్గా ఓకే చేశాను. ఎవరైనా నాకు స్టోరీ వచ్చేలా చెప్తే నేను నచ్చితే నేను ఇమీడియట్గా చేస్తాను. మొన్న టెలివిజన్ ఛానల్లో డైరెక్టర్ తేజ గారు ఇండస్ట్రీలో 1, 2, 3 మేషలో ఏం చెప్పాలండి, థ్యాంక్స్. తేజ గారు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పండి.
అంటే మీరు ఒకసారి చెప్పారండి నంబర్ 1 అనే పొజిషన్ అనేది ఎవరికి స్థిరంగా లేదండి. రామారావు కృష్ణ గారు వాళ్ళతో వెళ్ళిపోయింది, చిరంజీవి గారితో. ఇప్పుడు ఎవరు సినిమా ఆడితే వాళ్ళే నంబర్ 1 అని చెప్పారు మీరు ఒకసారి. ఇప్పుడు కంటిన్యూస్గా మీ 2 బ్లాక్ బస్టర్లు వచ్చిందండి. ప్రస్తుతానికి మీరైతే నంబర్ 1 అని అనుకుంటారు. ఒప్పుకుంటే ఎవరు నా పొజిషన్లో ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనమే నంబర్ 1 మీకు ఆ డౌట్ వచ్చిందంటే ఇంకా 2-3 హిట్లు ఇవ్వాలి. అంటే తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేస్తున్నారు అంటే ఇయర్లీ మినిమం 2 మూవీస్ రిలీజ్ డెఫినెట్గా నేను అది కలేజా టైంలో ఆ బ్రేక్ టైంలో డెఫినెట్గా ఇయర్లీ 2-3 ఫిల్మ్స్ ట్రై చేస్తానని చెప్పాను. అలానే జరుగుతుంది. నా చేతిలో ఏం లేదండి. ఐఎమ్ రెడీ టు వర్క్ ఎవ్రీడే. 2 రిలీజెస్ అయితే డెఫినెట్గా వస్తుంది. జగన్ గారి లాగా ఇంకా ఫాస్ట్గా తీసేస్తే 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదండి, నాకు తెలుగు మీదే ఉంది. ఎక్కడికి వెళ్ళదలుచుకోండి. అనవసరంగా కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ అవుతుంది. మీ సినిమాలు హిందీలోకి అనువదించే ప్రయత్నం చేయొచ్చు. ఇట్లా దూకుడు బిజినెస్ మ్యాన్ అంటే అదే అప్పుడు అలా చేస్తే ఇక్కడ బ్రేక్ వచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక సినిమానే రిలీజ్ అవ్వచ్చు. సో ఐ రియలీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years. వరుసగా నాకు సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాను. తమిళ్, మలయాళం, హిందీ, మరి తెలుగుతో పాటు ఏంటంటే ఆయన ఎప్పుడు మనం సినిమా పనిచేసేటప్పుడు మనకి రష్ చూసి డెఫినెట్గా సినిమా బాగుంటుందనే పనిచేస్తుంది అందరూ. బట్ ఒక స్టేజ్ తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది ఎవరికైనా. మన సినిమా బాగుంది అనుకుంటాం. ఎందుకంటే రష్ చూసేసి, డబ్బింగ్ చూసేసి, సినిమా చూసేసి ఒక టోటల్గా జడ్జ్మెంట్ వెళ్ళిపోతుంది. రిలీజ్ అయ్యే టైంకి ఎవరైనా బ్లాంక్గా ఉంటుంది. డైరెక్టర్ కానీ అంటే అఫ్కోర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ అక్కడ డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సినిమా రిలీజ్ అయినాక ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఆడియన్స్ ఏమంటారు. సో ఆ టైంలో నాన్నగారు ఆ కామెంట్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. చాలా కరెక్ట్గా చెప్తారండి ఆయన ఎప్పుడు సినిమా గురించి. ఆయనకి ఏమైనా నచ్చకపోతే ఆయన వాయిస్ నుంచి తెలిసిపోతుంది. పోకిరికి ఆయన 40 crores బిజినెస్ ఉన్నప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారు ఏదో కామెడీగా తీసుకున్నారు. తర్వాత నిజంగా ఆ బిజినెస్ చేసినప్పుడు ఎస్ డాట్ ఈస్ కరెక్ట్ అని మీరు పూరి జగన్నాథ్ గారు ఫీల్ అయ్యారు. సేమ్ బిజినెస్ మ్యాన్ కూడా ఆయన జస్ట్ గోయింగ్ టు క్రాస్ 80 crores అని చెప్పేసి ఆయన అన్నారు. అదే ఆయన ఆల్మోస్ట్ యాక్యురేట్గానే ఉంటుందండి ఆయన జడ్జ్మెంట్, ఆయన ఎక్స్పీరియన్స్ అలా. కామెడీ చేశారు గూగుల్లో ఫుల్ కామెడీ సినిమా చేశారు. అంటే బ్రహ్మాండంగా చేశారు కనుక దూకుడు ఏదో నేను ఎక్స్పెక్ట్ చేసి అలా చేసామండి. యాక్చువల్గా ఇంతకుముందు దూకుడు కలేజా ముందు ఏంటంటే మహేష్ బాబు కామెడీలో కొంచెం వీక్, టైమింగ్లో కొంచెం వీక్ అనేవాడు. బట్ ఐ థింక్ విత్ బోత్ దోస్ ఫిల్మ్స్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ దూకుడు వాజ్ గ్రేట్ అచీవ్మెంట్, ఎస్పెషల్లీ ఎందుకంటే అది సెకండ్ హాఫ్ టోటల్గా అది శ్రీను వైట్ల గారి మోడ్యులేషన్స్. ఇట్స్ నాట్ ఈజీ టు పికప్, బట్ ఐ థింక్ ఐ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ వెరీ హ్యాపీ. టైమింగ్ వెరీ గూగుల్ కంటే బిజినెస్ మ్యాన్ దూకుడు కంటే చాలా బెటర్ సినిమా అండి. పెర్ఫార్మెన్స్ అది సినిమాపై సినిమా వస్తూనే ఉందండి ఓకే నుంచి. అంటే అలా ఎందుకు అనిపించింది అంటే బిజినెస్ మ్యాన్ సింగిల్ థ్రెడ్లో వెళ్తూ ఉంటారు, హీరో మీదే వెళ్తూ ఉంటుంది సినిమా మొత్తం. సినిమా మొత్తం అన్ని 90% హీరోనే మాట్లాడుతూ ఉంటాడు, హీరో మొహం మీదే ఉంటుంది కెమెరా మొత్తం. సో వన్స్ అలాంటిది క్లిక్ అయినప్పుడు అలా పేరు వస్తుందండి ఎప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే బిజినెస్ మ్యాన్ కథ మీరు విన్నప్పుడు యాక్చువల్ క్యారెక్టర్ టోటల్గా మీరు మూవ్ చేసిన సినిమా డిఫరెంట్గా ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ మోడలింగ్ డైలాగ్ కానీ కొత్తగా ఉంటుంది. అంటే ఇది వర్కౌట్ అవుతుందని అనుకున్నారు చేంజెస్? అదే అలా ఈ సినిమాలో ఏళ్ళు పెట్టకూడదండి బిజినెస్ మ్యాన్. అలా ఏళ్ళు పెట్టుంటే అయిపోయింది. ఇప్పుడు ఇలా వర్కౌట్ అవుదా, ఇలా బూతులు ఎక్కువైపోయినాయి, బూతులు తగ్గించేసుకున్నాం అందరం, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, అది అలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు ఆలోచించలేదండి జగన్ గారు. నేను వన్స్ అనుకున్నాక, స్క్రిప్ట్ అనుకున్నాక బ్లైండ్గా వెళ్ళిపోయి ఉందండి నన్ను. అండ్ అదే అది లేకపోతే వర్కౌట్ అవ్వచ్చు సినిమా. అదే ఇలాంటి క్యారెక్టర్లు దొరకడం చాలా రేర్ అండి. ఏ హెల్ప్ ఎక్కడి నుంచి లేకుండా సింగిల్ థ్రెడ్ మీద అలా వెళ్తారు. అది నాకు కూడా నా ఫ్యూచర్ సినిమాలో నాకు ఇమీడియట్గా రాదండి ఇలాంటి ఆపర్చునిటీ బిజినెస్ మ్యాన్ వచ్చింది. ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ జగన్ గారు. సార్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ కళ్ళల్లో అదే కాన్ఫిడెన్స్ క్యారీ అయింది కదా, ఎలాంటి హోంవర్క్ చేశారు? ఏం హోంవర్క్ చేయలేదండి. నాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే 70 రోజులు సినిమా అయిపోతుంది. సో ఇట్ వాజ్ లిటిల్ ఈజీ ఫర్ మీ టు మెయింటైన్ దట్ ఇంటెన్సిటీ. ఇదే బిజినెస్ మ్యాన్ ఇంకొక 10 నెలలు 11 నెలలు స్ట్రెచ్ అయ్యి ఉంటే ఈ షెడ్యూల్ నుంచి ఆ షెడ్యూల్ కట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో
సింగిల్ 2 షెడ్యూల్ అయిపోవటం వల్ల నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. నాన్నగారి కాక ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే కొద్దిగా నాన్నగారే అండి, ఇంకా ఎవరికైతే చెప్పండి. ఆయన ఒక్క పేరు ఆయనే ఇన్స్పిరేషన్. నాన్నగారు ఎక్కువ సినిమా చేశారు కదా, కూడా ఇన్స్పిరేషన్ అయితే ఇంకా చేయలేదు, సినిమా చేయలేదు కదా సార్. చెయ్యాలనే ఉంటుందండి. ఇప్పుడు జగన్ గారు ఇంకా స్పీడ్ అయిపోయింది, ఆయనలాగా అందరు సినిమాలు తీసేస్తే చేయొచ్చు. బిజినెస్ మ్యాన్ తక్కువ బిజినెస్ మ్యాన్ కాకుండా చిన్నప్పుడు సినిమాలే అన్నీ 100% అన్నీ 100+. పోకిరి కూడా 100%. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, దానికి మీరు వాళ్ళకి చెప్తే మీరు చిన్న ఏదన్నా చెప్తారా ఫ్యాన్స్కి? రికార్డ్స్ చెప్పనండి, కొట్టుకోవద్దు, రికార్డ్స్ ఏమీ లేదు అని చెప్పను, నేనే చెప్పను. అది మనం ఏం చేయలేమండి, అది వాళ్ళ ఎక్సైట్మెంట్. సినిమాకి పెద్ద హిట్లు అయితే వాళ్ళ ఎక్సైట్మెంట్ అది అంతే. మనం దాని గురించి ఇంకేం చెప్తాం. బట్ మంచి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెద్ద పెద్ద సినిమాలు రావడం చాలా మంచిది. అంటే అసలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తి తెలుగు ఇండస్ట్రీ కలకల్లాడిపోతుంది. ఇవాళ కాలంలో ఎక్కువ మంది హీరోలు అది నిర్మాతలు కూడా తమిళ డైరెక్టర్స్ ఎత్తి కలగడం లేదా తమిళ ప్రోత్సహించడం ఎక్కువగా జరుగుతుంది. ఎవరిది ఇంకా సక్సెస్ అవ్వలేదు కదండి తమిళ డైరెక్టర్ తీసింది ఇక్కడ. వాళ్ళు బాగా ఇంపార్ట్ చేస్తారు, వస్తు కలిసి చెప్తారంటే తగ్గిస్తున్నారు. అంటే అదే అండి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండదని నా ఫీలింగ్ అండి. నేను అందుకే కొంచెం భయపడుతూ ఉంటాను. ఎవరైనా బేసిక్గా డైరెక్టర్ సక్సెస్ అవ్వాలంటే ఆయన రైటర్గా ఉండాలి, మెయిన్ రైటర్ నాకు తెలిసి. సో అదే నా ఫీలింగ్. అంటే వాళ్ళకి అది తెలుగు భాష తెలియదు కదండి. గౌతమ్ని ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు అదేం అనుకోవట్లేదండి, వాడి ఇష్టం ఎప్పుడు స్కూల్ అదే స్కూల్.